నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీకి సీఎం రేవంత్, సిఈసి మీటింగ్ కు హాజరు, నలుగురు అభ్యర్థుల ఎంపికపై చర్చ. నేటి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం, అనంతపురం జిల్లాలో సీఎం టూర్. ఇవాళ నల్గొండ బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ స్థాయి భేటీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పుపై ఉత్కంఠ. నేడు హైదరాబాద్ కు ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించే ఛాన్స్. నేటితో మిగిలిన కేజ్రీవాల్ కస్టడీ, మరోసారి కస్టడీకి కోరబోతున్న ఈడీ. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, తెలంగాణలో 4 రోజుల పాటు వడగాలులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇవాళ జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొనున్నారు బుద్ధప్రసాద్. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ చేరనున్నారు. బుద్ధప్రసాద్ రాకతో అవనిగడ్డ నియోజకవర్గంలో గెలుపు ఖాయమని కూటమి నేతలు అంటున్నారు. అవనిగడ్డ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు పోయింది తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ గట్టిగా ప్రయత్నించారు. విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో బుద్ధప్రసాద్తో పాటు పలువురు పేర్లు తెర మీదకి వచ్చాయి. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని జనసేన పార్టీ భావించినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం కూటమి లోక్సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్కు జనసేన టికెట్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇవాళ జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్న నేపథ్యంలో ఇటు జనసేనకి టికెట్ ఇస్తానికి కూడా వచ్చినటువంటి పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అయితే కనుక జనసేన కండువా కప్పుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అవనిగడ్డ నియోజకవర్గం అనేది కూడా జనసేనకి కేటాయిస్తారంటూ కూడా మొదటి నుంచి వస్తున్నటువంటి సంకేతాలతోటి జనసేన టికెట్ అక్కడ అభ్యర్థుల్ని ఎవరిని ఎంపిక చేసినప్పటికీ కూడా సరైన సర్వేల్లో కూడా ఎవరు ఇదవుతారా అన్న దానిపై అయితే కనుక సర్వేలు కూడా వెల్లడించలేకపోయింది. అయితే మండలి బుద్ధప్రసాద్కి ఇవ్వాలంటూ కూడా ఆయన యొక్క అనుచరులు సైతం కూడా నిరసన తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే కనుక జనసేనలో అయితే మండలి బుద్ధప్రసాద్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో జనసేన అయితే కనుక ఇటు జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగుతారంటూ కూడా సంఖ్య తెలుస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా వల్లభనేని బాలశౌరి వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాలశౌరికి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు కూడా జనసేన ప్రకటించడంతో ఇటు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ దిగే విధంగా కూడా మామూలు గదిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ జనసేన టికెట్ అయితే కనుక ఎవరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తారన్న దానిపై అయితే కనుక సస్పెన్స్ తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే మండలి బుద్ధప్రసాద్ చేరిన అనంతరం కూడా పార్టీలో చేరిన అనంతరం కూడా తనకి టికెట్ కేటాయించి కూడా కొత్త జాబితా అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయంటూ కూడా ఆయన యొక్క అనుచరులు తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి అపోజిషన్
వర్గం ముందు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పూర్తి స్థాయిలో ఖరారు చేస్తారన్నట్టు కూడా వచ్చినటువంటి సంకేతాలు అయితే భాగంతో చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు తెలంగాణలోని 4 పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులపై చర్చించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ మరో 4 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్కు హాజరవుతున్నారు. తెలంగాణలో ఉన్న 4 పెండింగ్లో ఉన్న వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సీఈసీ మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈరోజు జరిగే భేటీలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ 4 స్థానాలపై ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి నేతల అభిప్రాయాలను సేకరించారు. సీఈసీ భేటీలో ఈ 4 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనుండడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వరంగల్ నుంచి కడియం కావ్యకి టికెట్ కన్ఫర్మ్ చేయనున్నారు. ఇక ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు. ఇవాళ జరగనున్న మీటింగ్లో ఈ 4 స్థానాలపై క్లారిటీ రానుంది. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఈ పిటిషన్ విచారణ చేయబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 24న కవిత మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందువల్ల తనకు ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. కవితకు మధ్యంతర బెయిల్పై ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీని వివరణ కోరింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరే అవకాశం ఉంది. కవిత బెయిల్ ఇస్తే సాక్షులను ఆధారాన్ని ప్రభావితం చేస్తారని ఈడీ భావిస్తోంది. మరోవైపు కవితకు జైల్లో సదుపాయాలు కల్పన అంశంపై కూడా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. కవితకు జైల్లో సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల కవిత తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కవితకు ఇంటి భోజనం నిద్రించడానికి మంచం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది. కానీ తిహార్ జైలు అధికారులు అమలు చేయకపోవడంపై మరోసారి కోర్టును ఆశ్రయించారు కవిత. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కీలకంగా సూత్రధారైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ రాబోతున్నారు. అమెరికా నుంచి ఇవాళ ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐబి చీఫ్గా ఉండి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు విచారిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్రమంగా ఎన్నికల డబ్బు పంపిణీ వైపు వెళ్తోంది. ఓ ప్రధాన పార్టీ తరపున పోలీసు వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధులు తరలించినట్లు నిందితులు అంగీకరించడం తెలుస్తోంది. త్వరలోనే కొందరు రాజకీయ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చని తెలిసింది. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత సంచలనంగా మారబోతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో భాగంగా హవాలా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ రావు ముఠా పలువురు వ్యాపారుల ఫోన్లు, హవాలా వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల నాయకులు, సహచరులు, మద్దతుదారులపై నిఘా పెట్టి వారు తరలిసిన డబ్బును పట్టుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు కూడా ఈ ఆరోపణలు మౌఖికంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావు ఫోన్లపై నిఘా ఉంచగా వారిచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బును పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఒక ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థుల డబ్బు పంపిణీలో మరొక అధికారి కీలకంగా వ్యవహరించినట్లు, పోలీసుల వాహనాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు రవాణా చేసినట్లు గుర్తించారు. విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందజేశామనే వివరాలు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాలు నిర్ధారించుకునేందుకు డబ్బు అందుకున్నారని భావిస్తున్న అందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఇందులో మాజీ మంత్రుల స్థాయి వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లోనే నోటీసుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.
ఇవాళతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియబోతోంది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కస్టడీ ముగుస్తుండటంతో ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు పురోగతి సాధించారు. కస్టడీలో కేజ్రీవాల్ వ్యవహరించిన తీరును కోర్టుకు వివరించబోతున్నారు. కేజ్రీవాల్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరే ఛాన్స్ ఉంది. కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తే కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించబోతున్నారు. ₹100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం వంటి అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి సహా కవితకు సంబంధించిన వ్యక్తులు, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆప్ ఆఫీస్ నుంచే గోవా ఎన్నికల వ్యవహారం నడిపించారని ఆ పార్టీ గోవా నేత ఈడీకి తెలిపారు. కేజ్రీవాల్ సతీమణి సునీత ఫోన్ డేటాను ఈడీ అధికారులు పరిశీలించారు. కేజ్రీవాల్ స్థిర, చర ఆస్తుల వ్యవహారాలు, ఐటీఆర్, ఇతర ఆర్థిక వివరాలను పరిశీలించారు. పంజాబ్లోని సీనియర్ ఎక్సైజ్ అధికారులతో పాటు ఢిల్లీ ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. కస్టడీ ముగియడంతో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే మరోసారి ఈడీ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దీంతో కేజ్రీవాల్ తిహార్ జైలుకి వెళ్తారా, బయటికి వస్తారా అనేది ఉత్కంఠగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది కాషాయం పార్టీకి ప్లస్సా, మైనసా? ఆప్ ఏకైక స్టార్ కాంపైనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా, రాదా? రాకుంటే ఎన్నికల్లో ఆప్ ప్రచారం పైన విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ప్రస్తుతం సగటు ఓటర్లలో ఇదే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల జోరు మొదలైంది. తొలి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహాలు ప్రచారానికి పెద్ద విఘాతమే. కేజ్రీవాలే కాదు, పార్టీ కీలక నేతలు జైల్లో ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా మరికొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమితో సమన్వయం చేసుకోవాల్సిన తరుణం ఇది. పంజాబ్ వ్యవహారాలపై సీఎం భగవంత్ సింగ్ మాన్ దృష్టి పెట్టినా ఢిల్లీలో పాలన ఈ అరెస్ట్ వల్ల స్తంభించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఎటు చూసినా ఆప్ పార్టీకి కష్టమే. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్, సీనియర్లు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ కూడా అరెస్ట్ కావడంతో పార్టీకి పెద్ద దిక్కు కరువైంది. కేజ్రీవాల్ బెయిల్పై ఏప్రిల్ 1న కోర్టులో విచారణ ఉంది. కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా, రాదా అన్నది పెద్ద ప్రశ్నే. బెయిల్ వస్తే కష్టాలు గట్టెక్కినట్లే, లేని పక్షంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనే ప్రచారం భారం పడుతుంది. కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్, మంత్రులు అతిశి, సౌరవ్ భరద్వాజ్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. వారి అనుభవాలేమీ కూడా పార్టీకి ఇబ్బందే. ఢిల్లీలో 4 పార్లమెంట్ సీట్లతో పాటు గుజరాత్లోనూ 2 సీట్లలో ఆప్ పార్టీ అభ్యర్థులు నిలుపుతోంది. ఢిల్లీలో సంసద్ మేబీ కేజ్రీవాల్ అంటూ గుజరాత్లో గుజరాత్ మేబీ కేజ్రీవాల్ అని ప్రచారానికి ఆప్ ప్రారంభించింది. పంజాబ్లో మొత్తం 13 స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్కు కానీ, కూటమి మిగతా పార్టీలకు కానీ ఒక్క సీటు కేటాయించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన చిత్రంతోనే ఓట్లు అడుగుతామని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పడం విశేషం.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైన వేళ కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కీలక ప్రశ్న. దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తోంది కాబట్టి ఎలాంటి నష్టం ఉండదనే మేకపోతు గాంభీర్యంతో బీజేపీ ఉంది. అయినా అంతర్గతంగా అనుమానాలు లేకపోలేవు. ఎలక్టరల్ బాండ్ల అంశం బీజేపీ ఇతర పార్టీలన్నిటికన్నా ఎక్కువ నిధులు దండుకుందన్న ప్రచారం హోరెత్తుండటంతో ప్రజల దృష్టి మరల్చేందుకే కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ నిధుల స్తంభన వంటి చర్యలకు దిగిందన్న ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందా అన్నది తెలియదు. ప్రత్యర్థి పార్టీని అణచివేయడమే లక్ష్యంగా కొద్ది కాలంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దానిలో భాగమే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే డైలామాలో కాషాయం దళం ఉంది. జార్ఖండ్లో బీజేపీ ఇద్దరు కీలక మహిళా నాయకురాలను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. జార్ఖండ్ ఏకైక కాంగ్రెస్ ఎంపీ గీతా కూడా ఫిబ్రవరి 26న బీజేపీలో చేరారు. గీతా కూడా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మది కూడా భార్యే. మార్చి 19న జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్ కు కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంది. సీతా సోరెన్, హేమంత్ సోరెన్ పెద్దన్న దివంగత దుర్గా సోరెన్ భార్య. ఈ చర్యల వల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మేరకు గిరిజనులు, ఆదివాసీల ఓటర్లను ఆకట్టుకోగలుగుతుందో ఆలోచించడం తొందరపాటే కాగలదు. జార్ఖండ్లో 27% షెడ్యూల్డ్ తెగలు, 14.53% ముస్లిం ఓట్లు, యాదవులు, ఇతర వెనుకబడిన తరగతులు, దళితులు హేమంత్ సోరెన్ కు ఎన్నికల్లో అండగా నిలిచే అవకాశం ఉంది. ఢిల్లీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్తో కేజ్రీవాల్ సతీమణి ప్రజల ముందుకు వచ్చి ఎమోషనల్ కావడంతో ఆప్పై సానుభూతి పెరిగింది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమికి చెందిన దాదాపు 18 పార్టీల అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఖండిస్తూ మహాధరణ నిర్వహించాయి. ప్రతిపక్షాల మద్దతుతో ఢిల్లీలో సానుభూతి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ పరిస్థితి ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్ ఏ వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్టకు గండి పడింది. దీంతో కెనాల్ను ఆనుకొని ఉన్న కాలనీలో నీరు ప్రవహించింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నీటి ప్రవాహం ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు బయటకు పరుగులు తీశారు. ఎగువ ప్రాంతంలోని కాలనీల మురికి నీరు కూడా నిజాం సాగర్ కెనాల్లో వచ్చి చేరుతుంది. నీటి ప్రవాహంతో విద్యుత్ స్తంభాలు తెగిపోయాయి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని కోరుతున్నారు. కుటుంబం అందరు ఊరూరికి వెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగు ఉన్నాయి, మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? అత్తలు రంధ్రం పడ్డ 10 వచ్చింది, 10 గీళ్ళు వచ్చింది, 10 మీరు బంధుకు వచ్చింది. మీరు బంధుకు వచ్చినాక చిన్ని బంధుకు వచ్చింది. సడన్ గా సచ్చిన మనిషి పన్న మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. అలా ఆగిట్లా అన్నారు సాగుదాలక లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాం. గంటి ఇంటి వచ్చి చూసేవరకల్లా డోర్ తీసేవరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు పిల్లగాళ్ళు అయ్యారు. రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికి వెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఆమె తండ్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పాములపాడు హైస్కూల్ నుంచి బస్టాప్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై రాజశేఖర రెడ్డి ఫైర్ అయ్యారు. రైతులు యువతకు మేలు చేసింది లేదని విమర్శించారు. రైతులు దేవుళ్ళ లాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని ప్రస్తుత ఎంపీ బ్రహ్మానందరెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడదని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం తీసుకుపోతాడంట. ఎందుకో ఆడ సముద్రం ఉంది, ఇక్కడ వేసుకొని పైన అంగిసి బీచ్ లో హాయిగా ఈత కొట్టుకుంటా వాళ్ళు తయారు చేసిన బూమ్ బూమ్ బీర్ చల్లగా రాకుంటా ఉండేదానికి విశాఖపట్నం. ఆడ కొరిగిరి, ఆడ ఉద్యోగాలు రాలేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తు చేసి పెట్టినారా. రాజధాని ఇస్తాం రాదా బ్రహ్మాండంగా కడతారంటే కూడా చిత్తు. సరే అమరావతిలో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే వాడు ఎక్కడి నుంచి తెచ్చున్నాడు. బీర్ బాటళ్లకు తర్వాత బిస్కీ బాటళ్లకు తెచ్చే పేర్లు రాజధానిలో కూడా తెచ్చి పెట్టా. అంతా నాశనమే. అవన్నీ పోయి లాస్ట్ కి ఏమంటున్నాడు, మన దిగిపోతాడు. పోకముందు ఒక ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందు 1 నెల ముందర ఆయన శిష్యుడు గురువో మళ్ళీ రైట్ హ్యాండ్ కూటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ లేకపోతే లెగ్ తెలియదు కానీ ఒకడున్నాడు అధిక ప్రసంగి విజయసాయి రెడ్డి, మొత్తం విశాఖపట్నాన్ని కొరిగినోడు. ఆయన ఏమంటాడంటే కాదు ఇవి 3 రాజధానులు కాదు ఇంకొక దాన్ని కలిపినాడు దాంట్లో. అదే SCKV Bulletin updates. For more updates, keep watching Swatmara News.